అశోషో, మళ్ళీ ఏమైంది రాధిక? మీరు తినలేదన్నారని నా ఎంగిల్ మీకు పెట్టేస్తున్నానండి. భార్యాభర్తల మధ్యన సారీ ఉండకూడదన్నట్టే ఎంగిలి కూడా ఉండకూడదు. ఓకే, అలాగే. ఏం చేస్తున్నావు సంతోష్? ఒక లవ్ స్టోరీని పరిశోధన చేసి కవర్లో బంధిస్తున్నాను. అంటే? ఇతని పేరు అమర్. ఈ రాధికని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఈ అమ్మాయి కొన్ని కారణాల వల్ల వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. లవ్ ఫెయిల్ అయిన అమర్ నాకు బాగా తెలిసిన కైలాష్ మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో అతని గురించి, అతని ప్రేమ గురించి పూర్తి వివరాల్ని సేకరించాను. రేపు కైలాష్కి దీన్ని ఇవ్వబోతున్నాను. అంటే పెళ్లి కొడుకు చరిత్రని పెళ్లి కూతురు బావగారికి తెలియజేయబోతున్నావు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మీరు కాతో. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. ఇంద్రధనసు విరిసే. సాతో పాడండి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా గారాలేశారు. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు. ఏ అక్షరం ఇప్పుడు? దా. ఇప్పుడు మీరు దాతో పాడాలి. దా దా.
మీరు రా. వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి తోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. తీసు ముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం. ఓకే, సో ఇప్పుడు లెటర్ వచ్చేసి మా అమర్, నువ్వు ప్రియా చేయండి. కమాన్, ఏ వెళ్ళండి వెళ్ళండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలుపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. చూడని పైన చల్లగా ఉందని, ఎంత నొప్పైనా తెలియలేదని, కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు. నా ఎదకోట అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. నెక్స్ట్ లెటర్ వచ్చేసి బా. కావగారి చూపే బంతి పువ్వై పూసిందే, కావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. పువ్వుల చినుకులే. కావగారి చూపే బంతి పువ్వై పూసిందే, కావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే,
నెక్స్ట్ లెటర్ వచ్చేసి గా. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ లెటర్ వచ్చేసి నా. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిరా సామి. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామి, నా సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోసల సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోసల సామి. నీకొచ్చిన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు రాధిక.
సొంత చెల్లెలు పెళ్లి జరుగుతుంటే మొహంలో సంతోషం లేక, పెళ్లి పనులు చేయడానికి మనసొప్పక, సరదాగా గడపడానికి ఇష్టం లేక ఇలా దూరంగా నిలబడి చోద్యం చూడాల్సిన కర్మ పట్టింది నీకు. ఏ రాధిక, ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు నా మీద ఉన్న కోపాన్ని కొద్దిసేపట్లో ముందు టెన్షన్ గాను, తర్వాత బాధగాను మార్చబోతున్నాను. ఏం చేయబోతున్నావు? అంత్యాక్షరి వదిలిపెట్టి అది చెప్పడానికే కదా నీ దగ్గరకొచ్చాను. కొద్ది నిమిషాల్లో కొత్త పెళ్లి కూతురి చేతులకి మెహందీ పెడతారు. దానివల్ల నీ చెల్లెలు ప్రియా చేతులు బొబ్బలెక్కి పెడ బొబ్బలు పెడుతుంది. అందుకు ప్రత్యేకించి మెహందీ కొని తెప్పిస్తున్నాను. సార్ మీ ఆర్డర్. ఇదిగో చూసావు రాధిక, ఇలా చెప్పానలేదు అలా వచ్చేసింది. ఆశ దోశ. ఈరోజు దీని మంట నుంచి నీ చెల్లెలు తప్పించుకోలేదు. అది చూసి నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నేను పడే సంతోషం మాటల్లో చెప్పలేను. మాటల్లో చెప్పలేను. ఎందుకో అంత సంతోషం? ప్రియాని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను. ఓ అవునా, సరే పదండి, మెహందీ మొదలు పెట్టాలంట, అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే రాధిక పద. సూపర్. అక్క రా. ఇప్పటిదాకా ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యావో తెలుసా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావక్క? రాధిక గారు చాలా బాధ్యత గల మనిషి. నీ పెళ్ళంటే తను ఆడుతూ పాడుతూ కూర్చుంటే ఎలా? మన పెళ్లి సక్రమంగా జరగడానికి తను ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. నిజం చెప్పావు బాబు. నాకు కొడుకు లేని లోటు ఇంతవరకు తెలియలేదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పెద్ద కూతురే ఒక కొడుకులా నా బాధ్యతలన్నీ తానే నెరవేరుస్తోంది. బాగా చెప్పారన్నయ్య. వదిన గారు, ప్రియాకి గోరింటాకు పెట్టాలి, వెళ్ళి గోరింటాకు తీసుకురండి. అలాగేనండి. ఒక నిమిషం. ప్రియాకి నా చేతులతో మెహందీ పెడదామని నేనే కోన్ తీసుకొచ్చాను. దీంతో నేనే డిజైన్ వేస్తాను. జెంట్మెన్, నువ్వు సూపర్. అలాగే కానీ అమర్ గారు, అది పెట్టొద్దు. ఏంటమ్మా, ఏమైంది?